తెలంగాణలో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తా ఉన్నాయి. గతంలో మన చందనగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం మరొక ముందుకే ఇప్పుడు గోల్కొండ సమీపం టోలీ చౌకీలో ఉన్న గోల్కొండ 7 టూమ్స్ పక్కనే ఉన్న రోడ్‌లో ఒక మసీద్‌కి ఆనుకొని ఉన్న సబ్ స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిన్న రాత్రి అంటే ఈరోజు రాత్రి సుమారుగా తెల్లవారుజాము 2:30 సమయానికి ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. ప్రస్తుతం మనం అదే సంఘటన స్థలంలో ఉన్నాం. ఏదైతే మనం చూస్తున్నాం సబ్ స్టేషన్ ఇదంతా కూడా ఒక భారీ ఎత్తున ఈ ఏరియాకంతా కూడా పవర్ సప్లై చేసి మొత్తం కూడా మెయింటెనెన్స్ చేసే ఏరియా ఇదంతా కూడా సబ్ స్టేషన్. మరి ఈ సబ్ స్టేషన్‌కి ఆనుకొని ఉన్న ఏదైతే ఒక పోల్ ఏదైతే ఉందో దానికి నుండి ఒక షార్ట్ సర్క్యూట్ లాగా వచ్చి ఒక మంటలు ఒక్కసారిగా చెలరేగడం జరిగింది. ఇదంతా కూడా ఒక్కసారిగా వచ్చిన మంటలకి అందరూ కూడా మిడ్‌నైట్ సుమారు 2:30-3 గంటల సమయంలో ఒక్కసారిగా అంత భారీ ఎత్తున మంటలు రావడంతో అందరూ కూడా ఉలిక్కిపడడం జరిగింది. ఇదంతా కూడా మనం ఏది చూస్తున్నాం కొంత మేరకు ఈ ఎండాకాలం వేసవిలో చెట్లు కొట్టేసిన వేళ ఇదంతా కూడా ఎండిపోయి కొంచెం చిన్న నిప్పురవ్వ అంటుకుంటే చాలు రగులుకునే అంతటి కెపాసిటీ ఉన్న ఏరియాలో కొంతమంది ఎవరైనా నిజంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటుంది. లేకపోతే ఎవరైనా ఏదైనా సిగరెట్ తాగి ఇలాంటి నిప్పుని రాజేసి వదిలేసి ఉంటారు. దానివల్లే ఇంతటి భారీ అగ్ని ప్రమాదం సంభవించినట్టు కూడా ఎలక్ట్రిసిటీ అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ మనం విజువల్‌లో చూసుకుంటే ఇవన్నీ కూడా షాప్స్ ఉన్నాయి. ఇక్కడంతా కూడా పెట్టడం జరిగింది. దీని వెనకాల ఉన్న పోల్ ఏదైతే చూస్తా ఉన్నామో దీని వెనకాల ఉన్న పోల్ కంప్లీట్‌గా మంటల్లో కాలిపోయి వంగిపోవడం జరిగింది. అదంతా కూడా ఎనకాల చాలా వరకు కూడా స్క్రాప్ మెటీరియల్ ఉండడం జరిగింది. అంతా కూడా కాపర్ కావచ్చు మెటీరియల్స్ ఉన్నాయి. దీని వెనకాల అన్నీ కూడా ఒక స్కూటీ దగ్నం అయిపోవడం జరిగింది. చాలా చాలా మేరకు, చాలా మేరకు ఇవన్నీ కూడా ఇక్కడ సంభవిస్తాయని ఒకసారి మీకు విజువల్‌లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ సబ్ స్టేషన్‌కి ఆనుకునే ఉంది మసీద్. ఈ మసీద్‌లో సుమారుగా తెల్లవారుజామున అందరూ 4 గంటలకే వచ్చి నమాజులు చేసుకొని ఏదైతే రోజా ఉంటుందో ప్రారంభిస్తా ఉంటారు. ఆ సమయంలో 2:30 గంటల సమయంలో మంటలు చెలరేగి సుమారుగా 4:30 గంటల వరకు కూడా ఆ మంటలు అలాగే వ్యాపిస్తూ వచ్చాయి. మనం ఏదైతే మనం విజువల్‌లో చూస్తున్నాం భారీ అగ్ని సెగలు ఎక్కడి నుంచి అయితే వచ్చాయో మనం అదే స్పాట్ మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో సబ్ స్టేషన్‌కి ఆనుకొని ఉన్న ఈ డబ్బా షాపులు ఏవైతే ఉన్నాయో, ఐరన్ మెటీరియల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో, దీని వెనకాల పెద్ద ఎత్తున కొన్ని స్కూటీలు, మిగతా స్క్రాప్ మెటీరియల్ అంతా కూడా దీని వెనకాల వేయడం జరిగింది. ఇవి స్క్రాప్ మెటీరియల్స్ అన్నీ కూడా దీని వెనకాల పెట్టడంతో ఒక్కసారిగా చిన్న నిప్పురవ్వ మరి అది బయట నుంచి వచ్చిందా, పోల్ నుంచి షార్ట్ సర్క్యూట్ అయిందా అనేది అధికారులు ఇంకా ధృవీకరించాలి. కానీ చూడొచ్చు ఆ షాప్స్ అన్నీ కూడా దగ్నమైపోవడం జరిగింది మంటల్లో. అన్నీ కూడా అంటుకొని ఆ మంటలు అంతా కూడా ఎగిసి మొత్తం పోల్ మొత్తం కూడా తగలబడిపోయింది. మొత్తం కూడా కేబుల్స్ అన్నీ డ్యామేజ్ అయింది. కానీ అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా అంటుకున్న వెంటనే మంటలు అంటుకున్న వెంటనే ఎంతో కూడా విద్యుత్ సరఫరా మొత్తం కూడా ఆపేయడం జరిగింది. ఆపేసిన వెంటనే మొత్తం ఫైర్ ఇంజిన్‌లు ఆ మంటల్ని అదుపులో చేయడం జరిగింది. ఇక్కడ వరకే వ్యాపించాయి. ఇది గనక కాస్త లేట్ అయ్యి ఉంటే చుట్టుపక్కల అన్ని షాప్స్‌కి మంటలు అంటుకొని నివాసాలకు అంటుకునేది. ముఖ్యంగా నమాజ్ చేసుకునే వ్యక్తులకి ఇదొక పెద్ద విపత్తు తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుమారు 4 గంటల నుంచి అందరూ కూడా మసీదులోనే ఉంటారు. పెద్ద ఎత్తున సుమారు 2000 మంది ఆ సమయంలో నమాజ్‌కి వస్తా ఉంటారు. ఇప్పుడు అలాంటి పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇంత భారీ ఎత్తున ఉండే సబ్ స్టేషన్స్‌కి కొంతమేర సెక్యూరిటీ కరువైనట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది భారీ ట్రాన్స్‌ఫార్మర్ మీకు విజువల్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. భారీ ట్రాన్స్‌ఫార్మర్స్ ఉన్నాయి ఇక్కడంతా కూడా. ఈ ట్రాన్స్‌ఫార్మర్స్ గనక ఒకసారి లోపలికి అగ్నిశేఖలు అంటుకొని ఆ ఫైర్ గనక లోపలికొచ్చింటే భారీ ఎత్తున లోపల ఇంజిన్ ఆయిల్ కొన్ని కెమికల్స్‌తో కూడిన ఇంజిన్ ఆయిల్స్ అన్నీ కూడా ఇందులో కూలింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా ఇందులోనే ఉండడం జరుగుతా ఉంది. ఈ కూలింగ్ మెటీరియల్స్ కనుక ఒకసారి ట్రాన్స్‌ఫార్మర్స్ అంటుకొని అవి గనక బ్లాస్ట్ అయితే ఈ విస్ఫోటనం భారీ ఎత్తున పేలే అవకాశం ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవి గనక పేలితే వీటికి సంబంధించిన ఆయిల్ లీక్ అయ్యి పేలితే గనక చుట్టుపక్కల ఉన్న నివాసాలందరూ కూడా ఎఫెక్ట్ పడేది. అందరికి కూడా భారీ ఎత్తున ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం అయ్యేది. కానీ ఇప్పుడు మనం ఏదైతే విషయంలో చూస్తూ ఉన్నామో ఆ భారీ ట్రాన్స్ఫార్మర్స్ లోపుకి దగ్గరికి మంట వచ్చే లోపే అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసి మొత్తం పవర్ సప్లైని ఆపేసి ప్రస్తుతానికి మొత్తం మరమ్మతులు అయ్యేంత వరకు కూడా పవర్ సప్లై నిలిపేసేయడం జరిగింది. మరి ఇంత భారీ ఎత్తున పవర్ సబ్‌స్టేషన్ ఉన్న ఏరియాలో అలాంటి షాప్స్ ఏవైతే దానికి పవర్ సబ్‌స్టేషన్‌కి ఆనుకునే ఈ స్క్రాప్ దుకాణాలు అన్నీ కూడా ఉండడం జరిగింది. మరి ఇలాంటి అగ్ని ప్రమాదం గల కారణాలు నిజంగా మానవ తప్పిదాలా? లేకపోతే ప్రకృతి విపత్తా? ప్రకృతి విపత్తు అనుకుంటే ఈ షార్ట్ సర్క్యూట్‌లండి. ఉన్న పళంగా ఒక చిన్న నిప్పురవ్వ రాజేసుకొని అది కాస్త ఇంకో పేపర్‌కి అంటుకొని అలా భారీ విస్ఫోటనం చెందే అవకాశం ఉంది. కానీ మానవ తప్పిదాలంటే కావాలని అంటపెట్టడాలు, వారి స్వలాభం కోసం అగ్ని చెలరేగించడాలు, సిగరెట్ తాగి అగ్గిపుల్లలు విసిరేయడాలు,
ఇలాంటి మానవ తప్పిదాల వల్లే ఇలాంటి భారీ విస్ఫోటనలు జరుగుతాయి. మరి ఈ సిట్యుయేషన్‌లో ఏది కారణం? ఇటు షార్ట్ సర్క్యూటా? లేకపోతే ఆ షాప్స్ వెనకాల కొంతమంది సీక్రెట్ రాజేసి పడేసి ఇంత భారీ ఎత్తున మంటలు వచ్చేలా చేసి ఇంత భారీ ఆస్తి నష్టం సృష్టించడానికి గల కారణాలు మానవ తప్పిదమా? రైట్, మనం విజువల్‌లో చూస్తున్న షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ సబ్‌స్టేషన్‌కి వెనకాలే, సబ్‌స్టేషన్‌కి ఆనుకునే ఉన్నాయి ఈ షాప్స్ అన్నీ కూడా. మరి జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఆ పోల్ కంప్లీట్‌గా మాడిపోయి ఆ మంటలు అలాగే చెలరేగడం జరిగింది. అన్నీ కూడా ఈ షాప్స్ మనం ఏవైతే చూస్తున్నాం మొత్తం కూడా దగ్నం అయిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ టైర్లు కావచ్చు, లోపల ఉన్న వస్తువులు ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతి కావడం జరిగింది. అన్నీ కూడా మంటల్లో కాలి బూడిదవ్వడం జరిగింది. మనం ఇక్కడ విజువల్‌లో చూసుకుంటే మొత్తం కూడా ఇక్కడ ఉన్న షాప్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. మరి ఇందులో ఇదొక హోటల్‌గా తెలుస్తా ఉంది. ఇదొక హోటల్‌గా తెలుస్తా ఉంది. హోటల్ మొత్తం కూడా కాలిపోయి బూడిదైపోయిన సిట్యుయేషన్ చూస్తా ఉన్నాం. మరి ఇంతటి భారీ ప్రమాదం గల కారణాలు మరి నిజానికి మానవ తప్పిదాలా? షార్ట్ సర్క్యూటా? ఇక్కడ హోటల్ నిర్వాహకులు హోటల్ నిర్వహిస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఒక చిన్నపాటి హోటల్. చిన్నపాటి హోటల్‌లో ఇక్కడున్న గ్యాస్ సిలిండర్‌లు ఇవన్నీ కూడా అంటుకొని లోపల ఉన్న మెటీరియల్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది. ఎలక్ట్రిసిటీ వైర్లు కావచ్చు ఇదంతా కూడా అగ్నికి ఆహుతవ్వడం జరిగింది. మరి ఇందులో సిలిండర్ ఏమై ఉండొచ్చు? సిలిండర్‌కేమైనా అంటుకుందా? లేకపోతే ఏమైంది? ఇక్కడ అన్నీ మనం చూస్తా ఉన్నాం. అన్నీ కూడా చిన్నపాటి ఈ చాయ్ షాప్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మంటలో చిక్కుకొని అంతా కాలిపోవడం జరిగి ఇవన్నీ కూడా రోజువారీగా ఈ షాప్ నిర్వహించుకునే వారందరికీ కూడా ఇదొక భారీ లాస్ అంటే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే చూడండి అందరూ కూడా బతుకుదెరువు కోసం వస్తుంటారు. కానీ మానవ తప్పిదాలు ఒక చిన్నపాటి మానవ తప్పిదాల వల్ల ఇలాంటి భారీ ప్రమాదాలు జీవితాన్ని కతలాహుతలం చేసే సిట్యుయేషన్ ఇదంతా కూడా. కానీ కొంత మేరకు ఇక్కడ ఆశ్చర్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం కలగలేదు. అంతా కూడా సేఫ్‌గా బయటపడ్డారు. కానీ ఇక్కడ జరిగిన ప్రమాదానికి పూర్తి స్థాయిలో ఆస్తి అయితే నష్టం కలిగింది. కానీ ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని కలగలేదు. ఇదొక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత భారీ విస్ఫోటనం, ఇంత భారీ మంటలు వచ్చినా కూడా తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరగడంతో ఎవరికి కూడా ఏమీ కాలేదు. మరి మసీదులో ఎలాంటి సిట్యుయేషన్ ఉంది? అక్కడ ఎలాంటివి ఉందో అక్కడ ఒకసారి చూద్దాం. 3:20కి కరెక్ట్‌గా 3:20 అవుతుంది. తెల్లగట్ల 3:20కి మంటలు అలాగా లైట్‌గా మంటలు వస్తున్నాయి. ఇది ఇటు సైడ్ దీని గోడ వారంలో అది చెట్లు ఉంది కదా, చెట్ల వారంకి గోడ నుంచి ఆ పిల్లర్కి అది ఆ పోల్కి అంటుకుంది. అది కింద నుంచి మొత్తం గ్యాస్కి ఏదో ప్రాబ్లం వచ్చి మొత్తం మీద మంటలు చెలరేగినాయి. మొత్తం అప్పుడు ఇక్కడ నమాజ్ చేసుకుని జనం అందరం అక్కడ నమాజ్ చేసుకుంటున్నారు. చాలామంది ఉన్నారు. మస్తు మంట చూసేసరికి పరిగెట్టుకు వచ్చారు. పరిగెట్టుకు వచ్చి ఏం చేయలేకపోయారు. అప్పుడు మళ్ళీ ఇది ఫైర్ ఇంజనీర్స్కి ఫోన్ చేసి ఆన్ చేసి మళ్ళీ అప్పుడు ఆర్పితే ఒకవేళ 2 ఫైర్ ఇంజన్లు వచ్చినాయి. మరి కరెంట్ మరి ఆపేసి మరి ఆపేయవలసి వచ్చిందండి. మరి లేకపోతే మొత్తం డేంజర్ అవుతుందని మొత్తం కరెంట్ ఆపేశారు. ఆపేసి దాన్ని బట్టి ఇక కొంతమంది పోలీసులు గట్ట వచ్చి మొత్తం సెక్యూరిటీ మొత్తం దూరం చేసి అల్లిపోయారు కదా. మొత్తం సిలిండర్ కరెంట్ పవర్ కదండి. మీకు ట్రాన్స్ఫర్లు కట్టప్ వెళ్ళిపోతే మొత్తం డేంజర్, పెద్ద డేంజర్. పెద్ద మంటలు వచ్చినాయి. ఆ పెద్ద మంటలు వచ్చి కాలిపోయింది. వైర్ల దాకా వెళ్ళిపోయింది. పైర్లకి మంటలు అలా పెద్ద పెద్ద పైకి ఎగిరిపోయినాయి మంటలు. నేను 2:30కు మేము వేరే కంప్లైంట్ ఉంటే ఎల్టీబీస్ పోయి చూడడానికి చూసి వచ్చినాము. వచ్చి పడుకుంటే ఒక ఆయన వచ్చి లేపినాడు మాకు మంటలు వస్తున్నాయి. అప్పటికి మంటలు పెద్ద అయిపోయినాయి. అప్పటికి అదే మాకు తెలుసు. ఫైరింగ్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి అప్పటికి ఫైరింగ్ నీళ్ళు కొట్టించుకున్నాం. అన్ని లైన్ ఫీడర్లు అన్నీ బంద్ చేయించినాం. అప్పటికి అన్నీ బంద్ చేసినాక కార్పొరేటర్ లోకల్ లీడర్ అందరు వచ్చి నిలబడి నీళ్ళు కొట్టించినారు. అన్నీ అయిపోయింది. అన్నీ మొత్తం ఫీడర్లు ఆన్ చేయించినాం లైన్ కరెంట్. ఏం కాదు. ఇంత కరెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి ఎలా జరిగిందంటారు ఈ మంటలు అంటుకోవడం కారణాలు అంటే ఏం చెప్తారు? ఎందుకు అంటుకుందంటారు ఇదంతా? అంటే ఇక్కడ సిగరెట్లు అవి తాగుతూ ఉంటారు ఇక్కడ పక్కకు. చెత్త తగలబడిందా లేకపోతే పైన వైర్లు కాలినాయా? ఒక వైర్లు ఏం కాలేదు అప్పుడు. అప్పుడు ఏం లైన్ పెద్ద లైన్ బాగలేదు. ఇప్పుడు ఎట్లా అయిందో అట్లా ఏం కాలేదు అప్పటికి. ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయా? అన్నీ నడుస్తున్నాయి. ఏది కూడా బంద్ లేదు ఇప్పుడు. దీనివల్ల ఎవరికైనా ఏమైనా అయిందా? ఏం కాలేదు. ఎవరికి ఏం కాలేదు. రోజు మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? ఇదంతా కూడా చెకప్ లాంటివన్నీ అన్నీ చెక్ చేస్తూ ఉంటాం మేము. ఎనీ టైం చేస్తూ ఉంటాము. ఎక్కడ మంటలు స్పార్క్ వస్తే కూడా ఇమ్మీడియట్లీ చేసేస్తాం. పోల్ మీద ఏమో మంటలు వస్తే కూడా. ఏదైతే మసీద్ చూస్తా ఉన్నామో ఇదే మసీద్. ఆ అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతానికి సమీపంలోనే ఉన్న మసీదు. సుమారుగా 2:30 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదం సుమారుగా 4 గంటల వరకు కూడా అలాగే చెలరేగడం జరిగింది.
ఆ సమయానికి వచ్చిన నమాజ్కి వచ్చిన వారందరికీ కూడా ఇది ఒక ఆటంకంలా కనిపించింది. కానీ ఎవరికి కూడా ఏమీ కాలేదు. ఎందుకంటే మసీదుకి, అగ్నికి మాపక సిబ్బంది ఆర్పిన మంటలకి చాలా దూరం ఉంది. ఎందుకంటే అక్కడ చెలరేగిన పోల్ ఏదైతే ఫైర్ ఉందో ఆ షాప్స్‌కి దీనికి కొంచెం మేర డిస్టెన్స్ ఉండడంతో ఈ పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రమాదాలు మానవ తప్పిదాలా? మానవ తప్పిదాలా? లేకపోతే నిజంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి పోల్‌కి ఒకదానికొకటి అంటుకొని ఇదంతా కూడా సంభవించిందా? మరి నిజానికి ఏంటి మరి కారణం? మరి ఫైర్ సేఫ్టీ ఇందాక అధికారులు లోపల పనిచేసే సిబ్బంది మాట్లాడిన ప్రకారం ఎవరైనా సిగరెట్ తాగి అలా పడేసి ఉండొచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి నిజంగా కొంతమంది ఆకతాయిలు వారు చేసే ఇలాంటి తుంటర పనులు నిజంగా సిగరెట్ తాగో లేక ఇంకేదైనా పని చేసో అగ్గిపుల్ల ముట్టించో ఆ అగ్గి రాజేశారా? లేకపోతే నిజంగా షార్ట్ సర్క్యూట్ అయిందా? ఈ ప్రశ్నలకి నిజంగానికి అధికారులే సమాధానం చెప్పాలి. చూస్తున్న మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కెమెరా పర్సన్ విజయ్‌తో పవన్ వాయుదేవ టీవీ హైదరాబాద్.